ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? చెప్పడానికి చాలా ఉంది. అందులో కొంత నేను డైరెక్ట్ ఈ మూవీ డైరెక్టర్ నుంచే కొన్ని లైన్స్ చేశాను. అవేంటో ఒకసారి మనం మాట్లాడదాం. నేను చాలా ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ అనమాట. ఈ కాలం నీది కాదు కానీ నువ్వు ఆపలేవు. ఈ ప్రపంచం నీది కాదు కానీ మార్చలేవు. నువ్వు ప్రేమించిన మనిషి కూడా నీ సొంతం కాదు, ఒక్క నీ ప్రేమ తప్ప. అది నీకు మాత్రమే సొంతం అంటూ వస్తుంది ఈ February 14th వ్యాలంటైన్స్ డే రోజు నిద్రించు జహాపన మూవీతో. అది నిజమేనా? నిజమే. సో టీమ్ని అయితే మొత్తానికి మీ డైరెక్టర్ దగ్గర లైన్స్ నేను దోచేసినవి కరెక్ట్ అన్నమాట. కరెక్టే. సో చాలా ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయంట. అసలు ఈ మూవీ వెనకాల చాలా స్టోరీ ఉంది. ఒక మూవీనే ఒక స్టోరీ అంటే మూవీ వెనకంతా కూడా ఒక స్టోరీ నడిచింది అని తెలిసింది. మా సినిమాలో ఎంత కథ ఉందో సినిమాకి అంతే కథ ఉంది. అవును, ఆల్మోస్ట్ ఒక 7-8 years అయ్యిందంట కదా ఈ మూవీ తీయడానికి. 6 years అయ్యింది. సో increasing 2 years. అందరూ 1-2 years you are increasing only. సో ఐ హర్డ్ దట్. కదండి. అదే కదా. సో ఓకే సీల్ పెడతాం 6. ఓకే C6. ఫైనల్లీ ఆనంద్ వర్ధన్ ఈ మూవీతో మా అందరి ముందు మళ్ళీ రాబోతున్నారు. యాక్చువల్లీ చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి మంచి ఇంపాక్ట్తో చాలా బబ్లీగా క్యూట్గా అనిపించే ఆనంద్ ఇప్పుడు మమ్మల్ని చాలా డిఫరెంట్ రోల్ తోటి అసలు ఏంటి ఇది ఆనందేనా అనిపించే రోల్లో కనిపిస్తున్నారు. ఏంటి ఈ కొత్తదనం ఏంటి, అసలు ఈ కొత్తగా ఎలా కనిపిస్తున్నారు, స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటని చెప్పలేం, చెప్పరు. డెఫినెట్గా చెప్పను కూడా. సో స్టోరీ అనేది మాత్రం ఏంటంటే స్టోరీలో ఒక యూనిక్ పాయింట్ ఉంది అండ్ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. వాడు ఎందుకు అలా జుట్టేసుకుని జుల్పాలోలాగా వాడు అట్లున్నాడు, ఇంకొకడు ఎందుకు ఇట్లా గడ్డం గీసుకుని వాడెందుకు ఇట్లున్నాడు అనేది ఖచ్చితంగా మీరు సినిమాలో చూడండి. మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అది డెఫినెట్గా ఒక పర్పస్ కోసం చేసిన ట్రాన్స్ఫర్మేషన్, అది ఒక హ్యూజ్ పర్పస్ కోసం. సో ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ పేస్ ఆఫ్ అండ్ ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అంతే. ఒక పెద్ద కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? యా డెఫినెట్లీ. ఓకే, మంచి కంబ్యాక్ ఇది. టు బి హానెస్ట్ డైరెక్ట్ అడగాలంటే చాలా బాధలో ఉండి బాధలో ఆనందాన్ని వెతుక్కొని చేసిన మూవీనా ఇది అని అంటే ఏం చెప్తారు? అంతే అంతే. ఎందుకంటే మా ఇద్దరికి ఓపెనింగ్ డైలాగే ఫస్ట్ నేను అసలు ఆ అమ్మాయిని అడిగేది చాలా బాధలో ఉన్నావా అని అడుగుతాను. ఆ అమ్మాయిని అడిగేదే ఫస్ట్ డైలాగ్ లేదు, చాలా బాధలో ఉన్నావా. చెప్తారు ఏం చెప్తావు, నీకు డైలాగ్ గుర్తులేదా? అమ్మాయి ఏం చెప్పదు జస్ట్ అలా చూస్తూ ఉంటుంది అంతే. సో యా అంటే బాధలో అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే దెర్ ఆర్ సో మెనీ సెట్ బ్యాక్స్, సో మెనీ హర్డల్స్. ఒకటి అనుకుంటే ఇంకొకటి, ఒకటి అనుకుంటే ఇంకొకటి, ఒకటి అనుకుంటే ఇంకొకటి. బట్ ఏంటంటే డెస్టినేషన్ కనబడుతూనే ఉంది అక్కడ. డెస్టినేషన్ అంటే ఈ మధ్యలో రోడ్ బ్లాక్స్ ఇవన్నీ బాగా ఎక్కువయ్యాయి అనమాట. సో దానికి చాలా పేషెన్స్ అవసరమైంది, చాలా ఓపిక, చాలా డెడికేషన్. ఏంటంటే కాన్స్టెంట్గా లేదు వెళ్తున్నాం, మనం ముందరికి వెళ్తున్నాం అని మనకి మనం మోటివేట్ చేసుకోవడం. మేబీ అసలు ఈ మూవీ తీసిన తర్వాత మీరు ఫేస్ చేసిన పర్టికులర్ థింగ్స్ నేను విన్న తర్వాత అదే సపరేట్ ఒక స్టోరీ చేయొచ్చేమో. 100% చేయొచ్చు, మామూలుగా ఉండదు. అది చాలా మ్యాటర్ ఉంటుంది దాంట్లో. అంటే మేము చూసినవి అన్ని చిన్న చితక ఐటమ్స్ కాదు, మరి అన్నీ ఇంక్లూడింగ్ హీరోయిన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్ కదా. ఇప్పుడేం థింక్ చేస్తున్నా స్టోరీ. సో ఇంక్లూడింగ్ హీరోయిన్స్ మీరు కూడా క్యారవాన్ లేకుండా ఒకరు ఎండలో ఒకరు చలిలో, మై గాడ్ అనిపించింది. అసలు వింటుంటేనే అప్పుడు అనిపించింది ఒక మూవీ తీయడానికి టీం కానీ ఆర్టిస్టులు కానీ ఇంత తప్పిస్తారా అని. డ్రెస్ అమ్మాయికి అయితే డ్రెస్ చేంజ్ ఏదైనా రూమ్ ఆర్ క్యారవాన్ కంపల్సరీ. బట్ నైట్ మనకి వాటిలో నుంచి ఫుల్ ఇదైపోయిన తర్వాత హీరో అందరూ ఇప్పుడు ఆర్టిస్ట్ లైక్ క్లాసెస్ నా మందులో ఉంటారు. ఒక 2 అమ్మాయిస్ నా క్లాసెస్ చేంజ్ చేసుకోవడానికి మొత్తం వేరెవరు లేదు అమ్మాయి లాగా. ఎవరందరూ నన్ను కవర్ చేసి నేను అక్కడ నుంచి చేంజ్ చేసి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎలా ఒక స్ట్రగ్లింగ్ చేసినప్పుడు హెల్ప్ చేస్తారో అలాగ అందరూ. సో అంత పెద్ద నాకు క్యారవాన్ లేదు, లేక ఒక రూమ్ లేదు, అప్పుడు అంత థింక్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ స్ట్రగ్లింగ్ లో ఒక హ్యాపీనెస్ ఉన్నాయి. సో స్ట్రగ్లింగ్ లో హ్యాపీనెస్ ఎత్తుక్కోవడం, సో అదే ఏదైనా సరే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఇదే మూవీ యాక్ట్ చేశారు కానీ అనుకోకుండా ఫస్ట్ నాంది రిలీజ్ అయింది. సో బట్ నాంది తర్వాత మీరు కొంత ఫేమ్ వచ్చి ఆ తర్వాత చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి మీవి, బట్ ఇది చాలా లేట్ గా రిలీజ్ అయింది కదా. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్నమాట, మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఫస్ట్ నా సైన్ చేసిన మూవీ ఇది. అప్పుడు ఇదిలో చాలా స్ట్రగ్లింగ్ ఉన్నాయి, చాలా ఇది ఉన్నాయి. నేను అనుకున్నా ఇలాంటి ఉంటుంది అన్ని, ఎందుకంటే మలయాళం మూవీ ఇలా కాదు, ఇలాగే ఉంటుందా అని ఒక ఫీల్ వచ్చింది.
బట్ ఈ మూవీ అయిపోయిన తర్వాత అర్థమైంది మన కష్టపడాలి రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ను కూడా కష్టపడే మంచి మార్క్ వస్తుంది. అలాగా ఒక ఎగ్జామ్ ఇది, ఒక మంచి ఎగ్జామ్ మంచి గుర్తుపెట్టి ఎగ్జామ్ చేశాను, అది ఒక మంచి రిజల్ట్ వస్తుంది. సో దాని కాబట్టి వేరే మూవీస్ రిలీజ్ అది కూడా ఒక లెక్కే. బట్ నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది దాని మీద ఒక బెటర్ క్యారెక్టర్ స్టోరీ ఇదిలో ఉంది అని. ఎందుకంటే ఫస్ట్ మూవీ దాని కాబట్టి కూడా ఒక సెంటిమెంట్స్ కూడా ఉంటుంది. సో రోషిని గారు, మీరు తెలుగు వచ్చు కదా, ట్రై చేద్దాం. సూపర్. ఓకే ఓకే, సూపర్. మీరు ఆల్రెడీ టెలివిజన్ ఇవన్నీ చేయడం, మీకు వెబ్ సిరీస్ ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో ఇందాక ఈ జర్నీ అంతా వింటున్నప్పుడు కొన్ని స్ట్రగల్స్ ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు నేను ఎందుకు చేయాలి, నాకు అవసరం అని అనుకున్నారా, లేకపోతే లేదు ఐ నీడ్ టు డూ దిస్ అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? Yeah, the feeling is there because of the team only. Because we gel up so nicely, so strong that after all the hurdles, all the difficulties, we all want to finish this project, and with warmth. It's not like that we have to finish it, like yes. Okay, because we signed it. No, it's not like that. Because of the warmth, because of the relation we all build up, it's like, okay, doesn't matter whatever it comes on the way, we will stand strong and we finish it. So yeah, it is like that. It was little difficult, but because of the love na chala difficult. బట్ ఒక స్టేజ్ తర్వాత సీరియస్ గా డిఫికల్టీస్ అన్ని ఫేస్ చేసి ఇప్పుడు దాన్ని కొంచెం ఒక స్మైల్ తో ఫేస్ చేసే సిచ్యువేషన్ వస్తుంది కదా. వస్తుంది, అదే అంటున్నా. నేను ఆ రోజు ఈ రోజు గురించి ఆలోచించేవాడిని అనమాట. మనం ఇప్పుడు ఇన్ని ఫేస్ చేసినా కూడా రేపు పొద్దున ఖచ్చితంగా వీటి గురించి మనం నవ్వుకుంటాం. ఇవన్నీ కూడా తలుచుకుని మనం అరే ఆ రోజు అట్లా జరిగింది, లేకపోతే ఆ రోజు వాడు బిస్కెట్ ఇచ్చాడు, వీడి బిస్కెట్ ఇచ్చాడు, ఇలా జరిగింది ఆ రోజు, ఇవన్నీ కూడా మెమరీస్ అనమాట. బట్ ఏంటంటే అల్టిమేట్గా మన గోల్ ఒకటే, ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి కథ చెప్పాలి, అది జనాలను ఎంటర్టైన్ చేయాలి. దట్స్ ఆల్. బట్ ఎట్లా పాసిబుల్ అసలు? నేను డ్రీమ్లో ఏమన్నా ఉన్నానా? డ్రీమ్లో ఆనంద్ వర్ధన్తో మాట్లాడుతున్నానా, లేకపోతే రియలేనా అది? అసలు ఒక మనిషికి ఇన్ని ఫేస్ చేసి మళ్ళీ ఒక ఐసీయూలో ఉండి, అసలు ఈ మూవీలో మీరు ఐసీయూ దాకా వెళ్ళారు అని తెలిసింది, ఆ రేంజ్లో వెళ్ళిపోయి మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వడం ఎట్లా పాసిబుల్? మీరు అంత మోటివేషన్తో ఎలా ఉన్నారు? ప్రేమ. ప్రేమ ఎవరిది? ప్రేమ, బికాజ్ ఐ లవ్ సినిమా. ఐ వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్. ఇది ఎవరి కోసమో చేయలేదు, నేను నా కోసం నేను చేసుకున్నా. ఇది అంటే నేనేంటి అనేది నాకు నేను నిరూపించుకోవాలి కదా ఫస్ట్, జనాలకి ప్రూవ్ చేయడానికి ఉన్నా కూడా వాట్ ఐ మై టు మై సెల్ఫ్. నేనేంటి, నా పేషెన్స్ ఏ లెవెల్లో ఉంది, నా డెడికేషన్ ఏ లెవెల్లో ఉంది, నా సిన్సియారిటీ ఏ లెవెల్లో ఉంది, నేను నిజంగా కష్టపడుతున్నానా లేదా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటున్నానా లేదా. సో ఇవన్నీ నా క్వశ్చన్స్ నాకు. సో అట్లాగా సెల్ఫ్ క్వశ్చన్స్ వల్ల మీరు ఎక్కువగా కంబ్యాక్ అవ్వగలిగారు. నేను ఐసీలో మరి ఎవరితో మాట్లాడలేం కదా, మనతో మనమే కదా మాట్లాడుకునేది. అప్పుడే ఇవన్నీ పేపర్ లో మీకు లెటర్స్ లేఖలు వచ్చేవి కదా. యా అంటే పాపం బయట ఉండి వాళ్ళు ఫోన్ ఏదో అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇచ్చేవారు. ఎందుకంటే అక్కడ రేడియేషన్స్ అవన్నీ ఉండకూడదు అనమాట, అందుకని ఎక్కువ అలౌ చేసేవారు కదా. బయట మా డైరెక్టర్, మా అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ పాపం వాళ్ళు 2 months వాళ్ళు అక్కడే క్యాంపు హాస్పిటల్లో. సో వాళ్ళు డైలాగులు అట్లా చిన్న చిన్న చిట్టీలు రాసి పంపించేటోళ్ళు. అక్కడ హాస్పిటల్ నర్సెస్ వాళ్ళతోటి ఒక మంచి ఆ హాస్పిటల్ నర్స్ మలయాళీలు ఉంటారు కదా నర్సులు, సో ఆ అమ్మాయి మలయాళంలో మాట్లాడుకునేటోళ్ళు. మాట్లాడాలి కదా, కేరళ వచ్చాను మళ్ళీ ఇక్కడికి రావడం కష్టం. సో నేను ఇలా అప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఎక్కడని గుర్తుపెట్టి, సో అక్కడ ఒక కేరళ అమ్మాయి ఉంది అని అర్థమైంది. సో వాళ్ళ ఫోన్ కి నేను కాల్ చేస్తాను, ఎవరు కనెక్టకుండా ఎలా ఉంది, ఎలా గుర్తుందా మీకు? అది కూడా చెప్పండి. అది నా ప్రేమ. స్వీట్ కదా. సో ఆఫ్టర్ ఆల్ దిస్ మీకు ఎట్ ద ఎండ్ మళ్ళీ ఇదొకటి అనుకుంటే తర్వాత మీకు మళ్ళీ కరోనా వచ్చింది, COVID-19. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే 3 of the మీది ఒక డిఫరెంట్ కెరీర్, మీది ఒక డిఫరెంట్ తపన, మీది ఒక పర్టికులర్ స్టార్టింగ్ జర్నీ, వీటన్నిటికీ ఇవన్నీ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు స్టార్టింగ్ ఇలా అన్ని జరుగుతుంది, మనం అలాగొక నెగిటివ్ థాట్స్ బ్యాడ్ లాగ్ వచ్చిందా అని. సో ఒక ఫీలింగ్. బట్ షూర్ ఏంటంటే ఇది బ్యాడ్ లాగ్ కాదండి. ఇఫ్ గాడ్ మనకి ఏదైనా మంచి ఇస్తున్నప్పుడు మనకి ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఇస్తారు, అది మనం రికవర్ అయి చేసి ఆ పాయింట్కి రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ పాయింట్ రీచ్ అవుతున్నాం మన అందరూ.
సో అది లెర్న్ చేసి దాని తర్వాత నాది మూవీ వచ్చి అది హిట్ కొడుతుంది. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఇది ఒక రీజనెస్ మూవీస్ వస్తుంది. సో దాంట్లో ఇప్పుడు వరకు నాకు అలాగా ఫీల్ లేదు. ఒక్క టైంలో ఫీల్ వచ్చింది ఓకే బ్యాడ్ లాక్ ఉందా అని, బట్ లేదు. ఇది అన్నీ మంచిగా జరగడానికి గాడ్ ఒక వే ఇస్తున్నా అంతే. సో మీరేమనుకున్నారు దట్ కరోనా టైం అండ్ ఈ మూవీ స్ట్రగుల్స్ అండ్ మీ టెలివిజన్ కెరీర్ ఇవన్నీ ఏమన్నా స్టాప్ అవుతాయా ఏంటి అని భయం ఏమన్నా అనిపించిందా మీకు? No, when I joined this team, I joined this team after Corona. ఓకే. In 2021 or 22, I guess I joined this team. So I didn't know any. Yeah. Okay. I didn't know anything about the struggles and what he faced during the accident, about Corona thing, but later on when I joined, I was professional with the team because I'm an actor. You guys are there with me with the production and thing. But when I heard the story, when I heard the struggle of the team, that moment I was professional and emotional. Okay. Joined with all the team members. So later on I'm like, okay, chalo, let's do this movie and let's finish this movie. Whatever time it take, whatever thing it will take, let's do it. ఓకే. ఏంటంటే ఈ అమ్మాయితో ఆడిషన్ చేయలేదు. ఈ అమ్మాయితో ఆడిషన్ చేశా కాబట్టి తినకు తెలుసు నేను హీరో అని చెప్పి తెలుసు. ఓకే, అంతా ఓకే. ఈ అమ్మాయికి తెలీదు. నావేమో పాత ఫోటోలు చూపించారు వీడి హీరో అని చెప్పి చూపించారు. నేనేమో ఈ అవతారంలో ఉన్నా, ఈ జుట్టు వేసుకుని గడ్డం వేసుకుని ఉన్నా. నేనేంటి ఆల్మోస్ట్ ఒక 10 days ముందరే వెళ్ళిపోయాను అనమాట చీరాలకి. కొంచెం అక్కడంతా సెటప్ చేసుకోవడానికి చూసుకోవడానికి అన్ని కొంచెం అంటే అన్ని పనులు మేమే చేసుకున్నాం. సో కొంచెం ఒక 10 days ముందరే వెళ్ళాను అనమాట. సో మా డైరెక్టర్ చెప్పారు ఈ అమ్మాయి వస్తుంది కొంచెం చూసుకోండి అక్కడ అంటే, సరే ఈ అమ్మాయి వచ్చింది. రాగానే నేను ఎత్తుకు ఒక బ్యాండ్ కట్టుకుని నిక్కర్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని చూస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈడైతే హీరో కాదు, 100% వీడైతే హీరో కాదని ఫిక్స్ అయింది. నాకు అర్థమైంది, ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది. ఓకే, ఈ అమ్మాయి మనల్ని హీరో అనుకోవట్లేదు అని చెప్పి హాయ్ ఐఎమ్ ప్రొడక్షన్ మేనేజర్ అంటే వేర్ ఇస్ మై రూమ్ అని అడుగుతుంది అన్నమాట. సో మీరు కూడా అవును హీరో ఎందుకులే అని నేనే చెప్పా, ఐఎమ్ ప్రొడక్షన్ మేనేజర్ నేనంటే హాయ్ వేర్ ఇస్ మై రూమ్ అని అడుగుతుంది. ఆ లోపల ఉంది చూడిపోయలేదు అని చెప్పా. తర్వాత తెలిసింది అమ్మాయికి నువ్వేంది ఇట్లా అట్లా. He's always notorious with me on set. Always. అంటే బట్ చాలా ప్రొఫెషనల్ ఇద్దరు కూడా, వెరీ వెరీ ప్రొఫెషనల్. అంటే సినిమా కోసం కష్టపడతారు వాళ్ళ పర్సనల్ దానికన్నా కూడా ఎక్కువగా టువర్డ్స్ అ కామన్ గోల్. మా అందరిలో కూడా కామన్ క్వాలిటీ అదే ఏంటంటే వి వర్క్ టువర్డ్స్ అ కామన్ గోల్ రాదర్ దాన్ పర్సనల్. ఎక్కువ దానికన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సినిమా. సినిమాకి ఏది పనికొస్తుంది, సినిమాకి ఏది ఇంపార్టెంట్, క్యారవాన్ ఇంపార్టెంట్ కాదు సినిమాకి. సో ఇట్స్ ఓకే, వీ డోంట్ హ్యావ్ ఆ అండర్స్టాండింగ్తో చేసామన్నమాట సినిమా అలాగా. And you get that feeling also, na? When you heard the story, when you met the team, when you saw that everybody is so passionate about this project, then you realize that okay, sooner or later this project will release and it will go bang. We'll get a positive vibe. అంటే అవతల టీం ఎలా ఉందో మన రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. సో నువ్వు 10 మందిని చూస్తున్నావు, అందరూ వాళ్ళు చేస్తారు అనే నమ్మకం ఉంటే ఆబ్వియస్లీ మనకు కూడా అందరూ ఒక రేంజ్ లో కష్టపడుతుంటే మనకే అనిపిస్తుంది అరే మనం కూడా కష్టపడాలి, పాపం వాళ్ళు అంత తప్పన పడుతున్నారు కదా, మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో అలాగా వాళ్ళకి కూడా దే కమింగ్ టు ద టీమ్ అనమాట. సో నౌ వీఆర్ ఆల్ వన్ సింగిల్ టీమ్. సూపర్. అది అంటే మొత్తానికి ఒక మూవీ తీయడానికి నిజంగా యాజ్ అన్ ఆర్టిస్ట్గా మూవీ అంటే ప్రతి ఒక్కరు అదొక పిచ్చి, అదొక ప్రేమగా వస్తుంటుంది అనమాట. సో బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మూవీకి మీనింగ్ మారింది అనుకోవాలా, లేదు అలానే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్ ఎక్కువైపోయింది జనాలకి. ఒకప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇట్స్ మోర్ ఈజీ, టెక్నాలజీ వైజ్ కానీ టెక్నికల్ కానీ లేకపోతే చాలా పెరగడం వల్ల, అవగాహన పెరగడం వల్ల ఏంటంటే ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. బట్ ఐ కమ్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ మేబీ ఐ షుడ్ సే. కొంచెం చిన్నప్పుడు అవన్నీ చేశా కాబట్టి అప్పుడు పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ డిసిప్లిన్ ఏంటి, పెద్ద యాక్టర్స్ వాళ్ళందరూ అంటే ఒక సెట్లో ఎలా ఉండేది. అప్పుడు ఏంటి మాకు మానిటర్లు కూడా ఉండేవి కావు. నాకు యాక్చువల్గా ఇప్పటికీ నాకు అదే అలవాటు. టేక్ అయిన తర్వాత మీరు అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఈ పర్టికులర్ టైంలో ఇంత స్ట్రగుల్ అయినా కూడా మోటివేషన్ మీకు అది కానీ అవన్నీ తెలిసి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మనం పెరిగిన విధానం, మనం చూసిన జీవితం, మనకేం కావాలి అనే వాటి బట్టి ఉంటుంది. నాకైతే ఇది కావాలి, అది బలంగా ఉంది, సో దానికోసం కష్టపడతాం. ఎంత కష్టమైనా సరే పడతాం.
ఒక కైండ్ ఆఫ్ గట్టి మోటివేషన్ అయితే వస్తుంది మూవీలో, కానీ నిద్రించు జహాపనాలో మాత్రం అసలు ఏది నిజమో ఏది అర్థమో అర్థం కాలేదు నాకు ట్రైలర్ లో. సో అది తెలుసుకోవాలన్నా కూడా మనకి ఎలాగో రివీల్ చేసేటట్టు అయితే లేరు. నెక్స్ట్ ఇప్పుడు మీరు మూవీలో నెక్స్ట్ బాగా ఇన్వాల్వ్ అయ్యి కానీ లేకపోతే బాగా కష్టమైన మూమెంట్ కానీ, అంటే ఈ స్ట్రగుల్స్ తర్వాత వచ్చినవి కాకుండా సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు ఆఫ్టర్ చిన్నప్పుడు మీకు అలవాటు ఉంటుంది ఎక్కువ చైల్డ్ ఆర్టిస్ట్ గానో బబ్లీగా క్యూట్ గా చేస్తుంటారు, బట్ ఆఫ్టర్ అన్ ఏజ్ మీరు ఇక్కడ టీనేజర్ గా మళ్ళీ ఆ డిఫరెంట్ లుక్ తో చేయాల్సి వచ్చింది. మీకు ఎలా మోడ్యులేషన్ ఎలా కష్టం అనిపించింది? యా అంటే ఇక్కడ ఇప్పుడు నా బిలీఫ్ ఏంటంటే ఈ సినిమాకి కథే హీరో. సో మేమందరూ కూడా వీఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ బేసిక్లీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అండ్ ఈ అమ్మాయితో చేసేటప్పుడు సముద్రంలో ఇక్కడ వరకు నీళ్ళతోటి ఒక సీన్ చేసాం, లిటరల్గా సముద్రం లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ వరకు వాళ్ళు పెద్ద పెద్ద అలలు వచ్చి కొడుతూ ఉంటాయి. సో అది ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్, దాన్ని తీయడమే చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే కెమెరాలో నీళ్లు పడుతుంటాయి, రిస్క్ ఒకటి, రాత్రిపూట అర్ధరాత్రి, సేఫ్ బోట్స్ ఏం లేవు, అలాగే బండగా వెళ్ళిపోయాం లోపలికి. సరే చూసుకుందాం, ఒక స్టిక్ ఇచ్చారు పట్టుకోమని, నీళ్ళలో ఇసుకలో గుచ్చితే ఆ స్టిక్ వెళ్ళిపోయింది అలాగే వాటర్కి. సో అంతా అంటే మ్యాడ్ గా చేసాం బేసిక్ గా, ఏంటంటే మ్యాడ్ అనమాట, లిటరల్ గా మ్యాడ్ ఇస్ ది వర్డ్. సినిమా కంటెంట్ మీద ఉన్న పిచ్చి కన్నా ఆ సినిమాని తీసిన వాళ్ళు మీరు ఉన్నారు కదా, మీరే ఒక కైండ్ ఆఫ్ గట్టి పిచ్చితో మూవీ మేమందరం అలా కుదిరాం కాబట్టి ఈ రోజు సినిమా వస్తుంది బయటికి నిజంగా ఇన్ని ఇయర్స్ తర్వాత. ఎందుకంటే వీఆర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్యాషనేట్, ఒక రకమైన పిచ్చితోటి ఏదో చేయాలి ఇది అని చెప్పి తపనతోటి చేసాం. అండ్ అలాగే ఈ అమ్మాయితో చేసినప్పుడు కూడా మేము పీక్ సమ్మర్లో షూట్ చేసాం. మేము అసలు ఎలా అంటే ఏప్రిల్ మే బీచ్ ఎదురుగుండా సమ్మర్, వితౌట్ క్యారవాన్, హ్యూమిడిటీ ఉంటది, వితౌట్ ఏసీ. I came white as white color girl. I went out as black color girl, not even brown. అట్లీస్ట్ ఈ అమ్మాయి కొంచెం కాపాడుకుంది, కొద్ది గొప్ప కొంచెం కాపాడుకుంది. నాదైతే మరీ వరస్ట్, అసలు ఎట్లా అంటే కర్రగా తయారైన నల్లగా, అసలు మామూలు నలుపు కాదు అది, అసలు ఘోరమైన ట్యాన్ అనమాట. అది పోదే, అది ఎంత తోమినా ఇంకా వదిలేసుకున్నా సరే ఎట్లయినా చేపలు పట్టే క్యాండిడేట్ వాడు అలాగే ఉండాలేమో అని అనిపించింది నాకు. ఓకే ప్రత్యేకంగా మేకప్ తో పని లేదు, మేకప్ ఏం లేదు, ఇంకా ఏం లేదు, న్యాచురల్ అంతా అదంతా. యా అలాగా. బట్ అంత సీన్స్ ఇవన్నీ తీస్తున్నప్పుడు బట్ సంథింగ్ క్రాకర్స్ ఇవన్నీ మీకు కాలే అన్నారు కదా, అది ఎలా అంటే ఏ మూవీ తీసినప్పుడు అనుకోకుండా మిస్టేక్ జరిగిందా లేకపోతే? అంటే ఈ అమ్మాయితో షూట్ చేసినప్పుడే ఫస్ట్ టైం జరిగింది అది. ఇట్స్ అన్ యాక్సిడెంట్, జెన్యూన్ యాక్సిడెంట్ అది. యా అండ్ అదొక పెద్ద ప్రాసెస్ అది. అది యాక్సిడెంట్ అయిన తర్వాత రికవరీ, మళ్ళీ పెరగడం, మళ్ళీ తగ్గడము, అది దానివల్ల కొంచెం మేజర్ డిలే వచ్చింది. లేకపోతే అసలు చాలా భయం అనిపించలేదా? వన్స్ ఇన్ కేస్ మై ఫేస్ లుక్ యాక్టర్ కి అవి చాలా ఇంపార్టెంట్, అది ఏదన్నా ఇది మిస్టేక్ పోయిందంటే? ఫార్చునేట్లీ ఫేస్ కి ఏం కాలేదు. ఐఎమ్ స్టిల్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఈవెన్ టుడే. ఫేస్ కి ఎక్కటే ఏం కాలేదు, అంతే, థ్యాంక్ఫుల్ టు గాడ్. సో అల్టిమేట్ గా దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. కాబట్టి అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చెప్తా ఇక్కడ. నేను ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ఫేస్ చూసుకోలేదు, నేను యాక్చువల్గా అద్దంలో కూడా చూసుకోలేదు. అంటే ఫస్ట్ వచ్చిన రియాక్షన్ నాకు, యాక్సిడెంట్ అయిపోయింది, మొత్తం అంతా ఓపెన్ చేసేసారు, చూస్తే తోలంతా ఎక్కడికక్కడ లేచిపోయింది. నాకు అర్థమైపోయింది, ఓకే ఇది ఏదో గట్టి ఐటమే తగిలింది మనకి, ఇది మామూలు ఐటమ్, ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది అయిపోయింది మనకని. నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి తెలుసా, ఓకే ఇప్పుడు మనం యాక్టింగ్ కాకపోతే నెక్స్ట్ దేనికి మనకు వస్తాం, ఓకే రైటింగ్ డైరెక్షన్ చేసేసుకుందాం. ఆ స్ప్లిట్ ఆఫ్ ద సెకండ్లో నాకు వచ్చిన థాట్ ఇది, ఫస్ట్ థాట్ ఇదే వచ్చింది నాకు. ఓకే ఇప్పుడు దీనికి పనికి రాకపోతే నెక్స్ట్ దానికైనా పనికి వస్తాను నేను. But that's also interesting. You never think of quitting. Why do I quit? I love cinema. I will not quit. Yeah. ఏదో ఒకటి చేసుకుంటా సినిమాలోనే, బట్ దీంట్లోనే ఉంటా, అదైతే ఫిక్స్. ఇదండి మూవీలో ఉన్న పిచ్చి, మూవీ యాక్టర్స్ లో ఉన్న పిచ్చి, ఇవన్నీ ఈ పిచ్చిని మనము February 14th థియేటర్స్ లో చూడాలి. సో మీరందరూ ప్రేమలో విహరిస్తే ఆ ప్రేమని ఈ నిద్రించు జహాపన ఆ నిద్రలో విహరిస్తూ మరి ఎలా ప్రేమిస్తారో చూద్దాం మనము. సో ఫైనల్ చిన్న ర్యాపిడ్ ఫైర్ తో మనం క్లోజ్ చేసేద్దాము. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు యాక్ట్ చేశారు పెద్ద యాక్టర్స్ తో, వాళ్ళ పేర్లు చెప్తాను, జస్ట్ సింగిల్ వర్డ్ వాళ్ళ గురించి మీకు ఏం చెప్తారు, ఏం నేర్చుకున్నారు. ఫస్ట్ మన వెంకీ మామతో స్టార్ట్ చేద్దాం. వెంకీ మామ జెంటిల్మెన్. మీరేం నేర్చుకున్నారు ఆయన నుంచా? అంటే అందరితో ఉండాలి కానీ అందరితో ఉండకూడదు. ఇదేంటి? తామర ఆకు మీద నీటి బొట్టు అంటారు కదా, అలా ఉండగలగడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అది ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన అంటే ప్రతి వాడికి ఒక పర్సనల్ కనెక్ట్ ఉంటుంది, బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆయనకి ఎవరితోటి కనెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆయన సింగిల్ ఎంటిటీ, హీ కనెక్ట్స్ మేబీ
ఇన్ డిఫరెంట్ లెవెల్ వేరే వేరే ఎనర్జీస్ తోటి ఆయన అది తెలుస్తుంది అది ఆయనతోటి. సో అలాగా అంటున్నట్టు ఉండడం, అట్ ద సేమ్ టైం ఒక లైన్ మీద ఉండడం, జెంటిల్ మ్యాన్ చెప్తున్నా కదా, ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అని తెలుసుకోవడం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ జగపతి బాబు గారు, ఫ్యామిలీ మ్యాన్. అంటే ఫ్యామిలీ అని ఎందుకంటానంటే బికాస్ ఆఫ్ ది వార్మ్త్ హీ గేవ్ మీ. నాకు ఆయన ఇచ్చిన ఒక కంఫర్ట్ కానీ, నన్ను ఆయన చూసే విధానం కానీ, నన్ను ఆయన ట్రీట్ చేసే విధానం కానీ, ఆయన అది ఈజ్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. అమితాబ్ సార్, ప్రిన్సిపల్, కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన. యా, అంటే ఒక ఆరా ఉంటుంది ఆయన వచ్చినప్పుడు, ఒక వైబ్రేషన్ వస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి అనే ఫీలింగ్. ఆయన ఉండరు స్ట్రిక్ట్ గా, కానీ చుట్టుపక్కల జనాలు చూసి మనకే ఓహో ఈయన ఏదో కొట్టేస్తారేమో అన్న టెన్షన్ లో ఉంటాం అందరం. ఆయన మామూలుగా ఉంటారు. ఆయన అంటే ఆయన గెటప్ కి, ఆయన హైట్ కి, ఆయన పర్సనాలిటీకి ఆయన నడుచుకుంటూ వస్తుంటేనే ఎవరికి దగ్గరికి వెళ్ళి కెలకాలని కూడా అనిపించదు. ఎందుకు వచ్చిన గోలలే అన్న యాంగిల్లోనే ఉంటారు. సో హీస్ లైక్ దట్. ఒక స్పెసిఫిక్ ఆరాతో ఉంటారు. ఒక లెజెండ్ అనే వర్డ్ కి ట్రూ మీనింగ్ అనమాట ఆయన. అండ్ ఫైనల్లీ బాలయ్య. బాలయ్య ఐ వుడ్ సే చైల్డ్ అట్ హార్ట్. ఆయన ఎంత అంటే ఇప్పుడు బయట జనాలు ఆయన రూడ్ అంటారు, లేకపోతే కొన్ని దగ్గర ఇది అంటారు. వీ హ్యావ్ సో మెనీ పర్స్పెక్టివ్స్ అబౌట్ బాలయ్య. ఆయన గురించి అంత వార్తల్లో ఉంటాయి. బట్ అల్టిమేట్గా ఆయన చాలా చిన్నపిల్లాడు మనసులో. ఒక తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఆయనలో. చాలా క్యూట్ ఉంటుంది ఆ ఇన్నోసెన్స్. అందువల్ల ఆయన ఏం చేసినా కూడా నడుస్తుంది. బికాస్ హీఈస్ వెరీ వెరీ జెన్యూన్ అండ్ ఇన్నోసెంట్ ఎట్ హార్ట్. యా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన చాలా. సూపర్. అండ్ ఈ February 14th సీరియస్లీ చూడాల్సిన మూవీ నిద్రించు జహాపన. ఒకసారి ట్రైలర్ చూడండి, మీరే మూవీ అయితే చూసేస్తారు డైరెక్ట్గా. అండ్ టీంతో మాట్లాడిన తర్వాత, టీం గురించి తెలుసుకున్న తర్వాత అసలు ఒక పర్టికులర్ డాక్యుమెంటరీ చేయొచ్చు. అది మరి నెక్స్ట్ ఏమన్నా చూస్తారేమో చూద్దాం మనము. అండ్ అంటిల్ దెన్ ఇప్పుడు అయితే మూవీ చూద్దాము. మీరు TFPCని కూడా చూస్తూనే ఉండండి. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.